ప్రైజ్ లార్డ్. అందరికి కూడా ప్రభు పేరిట షలోం. అలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నందుకు, వాక్యాన్ని షేర్ చేస్తూ ఉన్నందుకు దేవుని పేరిట కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు మన ఛానల్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు యొక్క దేవుని మాటలను ప్రకటించండి. మీరు కూడా రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులై ఉంటారు. ఆలస్యం చేయకుండా దేవుని మాటలు విందాం. మీ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. సమ్ టైమ్ లేటర్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. అబ్రహామును దేవుడు టెస్ట్ చేశాడు. ఎందుకు అబ్రహాముని టెస్ట్ చేయాలి? ఎందుకు పరిశోధించాల్సి వచ్చింది? ఎన్నో రోజుల నుంచి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా, నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈవెందో దేవుడు అబ్రహాముని టెస్ట్ చేయాలనుకున్నాడు. ఆ టెస్ట్కి కారణం ఏంటి? ఈరోజు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఎందుకండి ఈ పరీక్షలు అంటే మనం చూడొచ్చు, ఈ లోకపరంగా ఒక 9th క్లాస్ వ్యక్తికి ఎగ్జామ్స్ జరుగుతాయి, టెస్ట్ జరుగుతుంది. ఎందుకు అంటే ఆ టెస్ట్లో పాస్ అయితే ఎక్కడికి వెళ్తాడు? 10th క్లాస్కి వెళ్తాడు. 10th క్లాస్ వాళ్ళకు కూడా టెస్ట్ జరుగుతుంది. పాస్ అయితే పై చదువుల్లోకి వెళ్తూ ఉంటారు. సో ఆ టెస్ట్ అనేది నిన్ను తగ్గించడానికి కాదంట, ఆ టెస్ట్ అనేది నిన్ను పెంచడానికి. హల్లెలూయా. టెస్ట్ ఎప్పుడు కూడా నిన్ను పైకి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది, కానీ క్రిందకు తీసుకువెళ్ళేదిగా ఉండదు. అయితే నువ్వేం చేయాలా? నువ్వు ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి. అబ్రహాముని కూడా దేవుడు పరిశోధించాడు. ఎలా పరిశోధించాడు? ఒక్కగానొక్క కుమారుడు 100 సంవత్సరాలకి పుట్టాడు. 100 yearsకి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అబ్రహాం కూడా. పుట్టక పుట్టాడు నా సొంత కొడుకు అని చెప్పి. సో ఇది ఇలా జరుగుతూ ఉంటే దేవుడు పిలిచి, అబ్రహామా, ఈ ఒక్కగానొక్క కుమారుని నాకేం చేయి, దహన బలిగా సమర్పించు బాబు అంటే, అబ్రహాము ఏ ఆలోచన లేకుండా, ఎటువంటి సెకండ్ థాట్ అనేది లేకుండా, రెండో ఆలోచన కూడా ఆలోచించకుండా వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దాదాపుగా అర్పించేసినట్లే అన్నమాట. చూడండి, సొంత కుమారుని తీసుకువెళ్ళి అబ్రహాముని బలివ్వమంటే అబ్రహాం ఎందుకు ఆలోచించకుండా ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే, అబ్రహాం క్రూరుడా అండి? కుమారుడు అంటే ప్రేమ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. కానీ దేవుని అబ్రహాముకు తెలుసు, దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. ఇచ్చిన దేవుడు మళ్ళీ ఎప్పుడు తీసుకోవడానికి అబ్రహాంకి తెలుసు. ఇచ్చిన దేవుడు మరలా ఎప్పుడు వెనక్కి తీసుకొని నీకు నాకు చెల్లు అని ఒక స్నేహితుల్లాగా, ఫ్రెండ్షిప్లో లాగా చేయడు. హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ నాట్ ఎ మ్యాన్ లైక్ ఎ లయర్. ఒక అబద్ధం చెప్పేటువంటి ఒక వ్యక్తి కాదంట దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నీ దగ్గర నుంచి తీసుకోవడానికి నేను టెస్ట్ చేయడు, కానీ నేను ఇంకా అభివృద్ధి చేయడానికి. కొన్నిసార్లు నువ్వు దేవునికి ఇస్తున్నావా అని టెస్ట్ చేయొచ్చేమో, కొన్నిసార్లు నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా అని టెస్ట్ చేయొచ్చేమో, కొన్నిసార్లు నీకు ఆయన పైన అంత భక్తి ఉంది అని టెస్ట్ చేయొచ్చేమో. కొంతమంది చిన్న సమస్య రాగానే దేవుడు లేడు, ఏం లేదు, మీ చర్చి లేదు, మాకేం లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఆ టెస్ట్లు చాలామంది ఫెయిల్ అవుతారు. దట్స్ వై అక్కడే అలాగే ఉండిపోతారనమాట. నువ్వు అలా ఉండిపోవడానికి వీల్లేదు. దేవుడు పెడుతున్న ఏ టెస్ట్ అయితే నీకు ఈరోజు ఉందో, ఐ డోంట్ నో ఏ టెస్ట్, ఎటువంటి సమస్య అనడం కంటే ఇట్ ఈస్ లైక్ ఏ పరీక్ష, ఒక ఎగ్జామ్ లాంటిది. ఏ ఎగ్జామ్ ఈరోజు నువ్వు రాస్తూ ఉన్నావో ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ కావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాని తర్వాత దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. అద్భుతంగా దేవుడు ఉన్నత స్థానంలో నిన్ను నిలవబెట్టబోతున్నాడు.
మీరందరూ కూడా మీ యొక్క పరీక్షల్లో విజయం సాధించండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిస్తాను. జీవం కలిగిన తండ్రి, వందనాలు నాయన. అవును తండ్రి, అబ్రహాం జీవితంలో ఒక పరీక్షను మీరు తీసుకొచ్చారు. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచి పాస్ అయ్యి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అదేవిధంగా బిడ్డల జీవితాల్లో మీరు పెట్టినటువంటి ఆ యొక్క టెస్ట్లో వారు కూడా తండ్రి పాస్ అయ్యి వారి జీవితంలో మీరిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఆయన ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నారేమో, బలహీనతలతో ఉన్నారేమో, మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పుల నుంచి విడిపించండి. కుటుంబంలో సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఈ రోజున ప్రతి బిడ్డకు మీరు తోడయండి, కాచి కాపాడమని, పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలన్నింటినీ కూడా దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.